హాయ్! నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. తిరిగి నా ఛానల్‌కి స్వాగతం. హెల్తీగా వెయిట్ తగ్గడంలోను, హెల్తీగా వెయిట్ పెరగడంలోను, వితౌట్ మెడికేషన్ లైఫ్ లీడ్ చేయడంలో, యాక్టివ్ లైఫ్ లీడ్ చేయడంలో నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. కింద నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈరోజు లివర్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆఫ్టర్ దట్ లివర్ ఫెయిల్యూర్ అనేది లివర్ సిరోసిస్కి దారితీస్తుంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? క్యారెట్ తింటే కంటికి మంచిది, ఆకుకూరలు తింటే మంచివి, ఏ విటమిన్ వస్తుంది, ఇలా మాట్లాడుతూ ఉంటాం. హెల్తీగా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, లివర్ని హెల్తీగా ఎలాగ ఉంచుకోవాలి, అసలు లివర్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తున్నాయి? సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, వెయిట్ పెరిగిపోవడం, బాడీ టాక్సిన్స్ ఎలిమినేషన్ చేసే స్థాయిని కోల్పోతుంది. ఇవ్వడమే కానీ దాన్ని ఖర్చు పెట్టే స్థాయిని బాడీకి కల్పించట్లేదు. హెల్తీ డైట్ తీసుకుంటూ, వాటర్ మెయింటైన్ చేస్తూ, బెటర్గా స్లీప్ని మెయింటైన్ చేస్తూ, స్ట్రెస్కి దూరంగా ఉంటూ, బాడీని వర్క్ చేయడానికి సరైన ఎన్విరాన్మెంట్ ఇవ్వగలిగితే ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూ నుంచి బయటకు రావచ్చు. నిద్ర అనేది బెటర్గా ఇస్తూ ఉండాలి. ఒక 3 అవర్స్ ముందు మొబైల్కి గ్యాప్ ఇస్తూ ఉండాలి. కానీ మనం నిద్రపోయే వరకు కూడా బ్లూ లైట్ని చూడటం వలన నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఈ నిద్ర అనేది లివర్ ప్రాబ్లమ్స్కి దారితీస్తూ ఉంటుంది. యాక్చువల్గా నిద్ర లేకపోతేనే లివర్ ప్రాబ్లం వస్తుందా అంటే కాదు. కానీ నిద్ర అనేది కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? జనరల్గా మనం తీసుకునే ఫుడ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ బాడీలో గ్లైకోజన్ కింద మారుస్తుంది. ఈ గ్లైకోజన్ అనేది ఒక 100 గ్రామ్స్ గ్లైకోజన్ వరకు మెయింటైన్ చేస్తుంది తప్ప అంతకుమించి గ్లైకోజన్ మెయింటైన్ చేయలేదు. ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు వాటిని ఎమైనో యాసిడ్స్ కింద యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ ప్రోటీన్స్ని కానీ, గ్లూకోజ్ని కానీ బాడీ నిల్వ చేసుకునే తత్వం, కార్బ్స్ని కానీ బాడీ నిల్వ చేసుకునే తత్వం లేదు. కేవలం ఫ్యాట్ రూపంలో మాత్రమే దాయగలుగుతుంది. 100 రూపీస్ నోట్స్, 200 రూపీస్ బండిల్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఉన్న డబ్బు అంతా కూడా 200 బండిల్స్ కింద ఎలా మార్చాలని ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే స్టోరేజ్ క్యాపబిలిటీ పెంచుకోవడం కోసం. కానీ బాడీ కూడా మీరు తిన్న ఏ ఫుడ్నైనా కూడా ఫ్యాట్ రూపంలో మార్చుకుని బాడీలో స్టోర్ చేసుకుంటుంది. ఫ్యాట్కి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వెయిట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. బాడీ చేయగలిగిన పని బాడీ చేస్తుంది. కానీ మనం చేసేది ఏంటంటే అదే ఫ్యాట్ని ఎక్కువగా నిల్వ చేసేలా చేస్తున్నాం బాడీని. అది ఆల్కహాల్ రూపంలో కావచ్చు, బాడీని ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంచేయడం వలన బాడీ ఖర్చు పెట్టుకునే తత్వం కోల్పోతుంది. తిన్నదంతా కూడా దాయాల్సి వస్తుంది. ఈ దాచేది ఫ్యాట్ రూపంలో దాస్తుంది. ఇన్సులిన్ గ్లూకోజ్ కింద మారి బ్లడ్లో ఫ్లోట్ అయ్యి లివర్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. మాడిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఆర్గాన్ చుట్టూ దాయడం మొదలు పెడుతుంది ఫ్యాట్ని. ఈ ఫ్యాట్ దాని పొజిషన్ ఎంతవరకు కూడా స్టోర్ చేయగలుగుతుంది అనే దాన్ని మనం బ్యాలెన్స్ చేయట్లేదు. ఫుడ్ ఇస్తూనే ఉంటున్నాం, లేదంటే ఆల్కహాల్ ప్రాబ్లమ్స్. ఆల్కహాల్ కన్నా కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా బాడీ ఖర్చు పెట్టుకునే తత్వం ఎప్పుడైతే కోల్పోతుందో ఫ్యాట్ రూపంలో దాస్తూ ఉంటుంది. ఆల్కహాల్ అనేది కూడా అది శక్తి రూపంలో ఉంటుంది, మంట మండుతుంది. అంటే దాంట్లో ఉండే క్యాపబిలిటీ ఎక్కువ. ఇది బాడీలో ఏ సెల్లో రీచ్ అవ్వదు, ఓన్లీ పేగుల ద్వారా డైరెక్ట్గా వచ్చి లివర్ దగ్గర ఆగుతుంది. లివర్ దాన్ని ఫ్యాట్ కింద స్టోర్ చేసి బాడీలో దాస్తూ ఉంటుంది. దాని కెపాసిటీకి మించి మనం తాగుతూ ఉంటే ఆ స్టోర్ చేసుకునే తత్వం కూడా కోల్పోయి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 4 తర్వాత లివర్ ఫెయిల్యూర్, లివర్ సిరోసిస్కి దారితీస్తుంది అనమాట. బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి, వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి, స్లీప్ బెటర్గా ఉంచుకుంటూ ఉండాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్కి దూరంగా ఉంటూ ఉండాలి, ఖర్చు పెట్టే తత్వాన్ని అలవాటు చేయాలి. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. బాడీ ఫ్యాట్ రూపంలో దాయకూడదు, బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కనుక ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. మనం తీసుకునే ఫుడ్ని
ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉండాల్సిందే. ఎక్సర్సైజ్ ఇస్తూ బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో లివర్ని మళ్ళీ బెటర్ చేయొచ్చు అనమాట. మనం తీసుకునే ఫుడ్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బాడీలో మలినాలని బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ లీఫ్స్ యాపిల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. మనకి వాల్నట్స్ నుంచి ఆర్జిన్ ఆమ్లం అనేది దొరుకుతూ ఉంటుంది. ఇది లివర్కి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. మిల్క్ ప్రొడక్ట్స్ ఫ్యాట్ లివరు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం బెటర్గా బయటకు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ లివర్ ఆరోగ్యం అనేది బెటర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. వైటమిన్ సి అనేది ఆరెంజెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. రెస్విట్రాల్ దొరికే ఫుడ్స్ని ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫాస్టింగ్ అనేది ఇస్తూ ఉండాలి బాడీకి. డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటూ ఫాస్టింగ్ని మెయింటైన్ చేయడం వలన లివర్ తొందరగా క్లీన్ అవుతుంది. లివర్ అనేది మన బాడీలో అది అతిపెద్ద ఆర్గాన్. ఈ లివర్ సైజ్ అనేది 10% ఎప్పుడైతే పెరుగుతుందో ఫ్యాటీ లివర్ కింద మారుతుందన్నమాట. నేను ఆల్కహాల్ తాగను అనే అపోహలో ఉంటారు. ఆల్కహాల్ తాగకపోయినా కూడా ప్రస్తుత జీవనశైలి ప్రకారం ఎక్కువగా వర్క్ అనేది కూర్చుని చేయడం వలన, ఎక్కువగా బాడీకి మూవ్మెంట్ ఇవ్వలేకపోవడం వలన, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ అనేది బాడీలో పెరిగిపోతూ ఉంది. మనం తిన్న ఫ్యాట్ అంతా, ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ కింద మారిపోతుంది. బాడీ స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ పెరిగిపోతూ ఉంది. ఇది ఎక్కడ స్టోర్ చేయాలనేది రకరకాల ప్లేసుల్లో దాస్తూ ఉంటుంది. ఇది మొదటగా ఎఫెక్ట్ చేసేది లివర్నే కాబట్టి లివర్ అనేది చాలా వరకు బాడీకి శక్తిని ఇవ్వడానికి, టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడానికి వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం ఫ్యాట్ స్టోరేజ్ ఫ్యాక్టరీ కింద మార్చేస్తూ ఉన్నాం. ఈ తప్పులన్నీ కూడా ఎప్పుడైతే మనం బెటర్ చేసుకుని యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి రాగలుగుతామో, ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే కనుక ఎక్కువ వెయిట్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ కూడా కరెక్ట్ కాదు. కానీ ఆ టైంలో మనం చేయాల్సింది బాడీని యాక్టివ్గా ఉంచడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాటర్ అనేది ఎక్కువ ఇస్తూ ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకుంటూ ఉండాలి. ఫుడ్లో గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుందో చూసుకోవాలి. ప్రోటీన్ బెటర్గా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. గుడ్ ఫుడ్ ఇస్తూ కొద్దిగా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మనం వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువగా బాడీకి మూమెంట్ ఇవ్వడాన్ని అలవాటు చేస్తూ ఉండాలి. చిన్న చిన్నగా వాకింగ్ అనేది చేయాలి. బాడీ ఎక్కువ వెయిట్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్, వాకింగ్ అనేది అతిగా చేయకూడదు. ఫుడ్లో క్యాలరీస్ని, బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేయాలి. ఈ వెయిట్ తగ్గడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. మీరు డైటీషియన్ సంప్రదించవచ్చు, హెల్దీ న్యూట్రిషనిస్ట్ని సంప్రదించవచ్చు, వెల్నెస్ సెంటర్స్కి వెళ్ళచ్చు. వెల్నెస్ సెంటర్స్ ద్వారా మీకు హెల్దీగా వెయిట్ తగ్గడం అనేది జరుగుతుందన్నమాట. వెల్నెస్ సెంటర్ ద్వారా మీరు వెయిట్ తగ్గించడానికి ప్రయత్నం చేసి తర్వాత యాక్టివ్ లైఫ్ స్టైల్ని ఎప్పుడు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తూ మైండ్ సెట్ని బెటర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫాస్టింగ్ అనేది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మంత్లీ 2 times అయినా ఫాస్టింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఫాస్టింగ్ చేసిన తర్వాత ఆహారపు అలవాట్లు అనేది చాలా బెటర్గా ఉంచుకోవాలి. క్రేవింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫాస్టింగ్ చేసిన తర్వాత మనం తినే ఫుడ్స్ని బ్యాలెన్స్ ఫుడ్స్, న్యూట్రియన్స్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ బ్యాడ్ ఫ్యాట్స్, బ్యాడ్ కార్బ్స్ ఇవ్వకూడదు. రిఫైన్డ్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ ఉండాలి. బిస్కెట్స్కి దూరంగా ఉంటూ ఉండాలి. కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్ దూరంగా ఉంటూ ఉండాలి. వైట్ ఐటమ్స్, మైదా కావచ్చు, షుగర్ కావచ్చు, వీటన్నిటిని దూరంగా పెడుతూ ఉండాలి. లైఫ్ స్టైల్ని ఎప్పుడైతే కనుక మనం ఒక బెటర్ వేలోకి మార్చుకోగలుగుతున్నామో, మైండ్ సెట్ని బెటర్ చేసుకోగలుగుతున్నామో, ఫ్యాటీ లివర్ ఇష్యూ కావచ్చు, లేదంటే కనుక స్టేజ్ 1 కావచ్చు, ఏ ఇష్యూ అయినా సరే మన లైఫ్ స్టైల్ భాగంలోకి వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ని బెటర్ చేసుకోగలిగితే ఈ ఇష్యూ నుంచి మనం బెటర్గా బయటకు రావచ్చు. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.